ప్రో కబడ్డీ సీజన్ 11 కోసం మనకైతే తెలుగు టైమ్స్ టీం వచ్చేసి డిఫెండింగ్లో ఏం మార్పులు చేసే అవకాశం ఉంది అండ్ లాస్ట్ సీజన్ చేసినట్టుగానే మనకైతే ఈసారి కూడా సేమ్ స్ట్రాటజీ ఫాలో అయ్యే అవకాశం ఉందా ఆర్ మనకైతే కొత్త స్ట్రాటజీ పెట్టే అవకాశం ఉందా అనేది మనమైతే ఈ వీడియోలో క్లారిటీగా అయితే మాట్లాడుకోబోతున్నాం కాబట్టి అండ్ ఏ ప్లేస్ని కొనే ఛాన్స్ ఉందో అది కూడా మాట్లాడుకోబోతున్నాం కాబట్టి మీరైతే వీడియో అంతా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. వీడియో కనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ కొత్త అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన వచ్చే బెల్ ఐకాన్ నల్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్ ఇక మనం లేచకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్ ముందుగా వచ్చేసి మనకైతే తెలుగు టైమ్స్ డిఫెన్సింగ్ స్ట్రాటజీ కనుక చూసుకుంటే మాత్రం ఈసారి వచ్చేసి మనకైతే చాలా డిఫరెంట్గా అయితే కనిపించబోతుంది. ఎలా అంటే మనకైతే ఓల్డ్ ప్లేయర్ స్ట్రాటజీ కింద అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. ఎందుకనేది మీకైతే ఒక డౌట్ అయితే రావచ్చు. మనకైతే లాస్ట్ సీజన్ మనమైతే చూసాం. మనకైతే లాస్ట్ ఒకటే సీజన్ కాదు, లాస్ట్ ప్రీవియస్ 3 సీజన్స్ నుంచి అయితే చాలా ఫెయిల్ అవుతూనే వచ్చింది మన తెలుగు టైమ్స్ టీమ్ కాబట్టి మనకైతే కొత్త ప్లేయర్స్ని తీసుకున్నప్పటికీ మనకైతే వాళ్ళు వచ్చేసి చాలా మిస్టేక్ చేయడంతో మనకైతే టీం అనేది చాలా డౌన్ ఫాల్ అవ్వడం అయితే జరిగింది కాబట్టి అందుకే ఈసారి వచ్చేసి మనకైతే తెలుగు టైమ్స్ టీమ్ ఓల్డ్ అండ్ మనకైతే న్యూ కాంబినేషన్ వచ్చే ఛాన్సెస్ చాలా కనిపిస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా మనకైతే డిఫెన్సింగ్ లో అనేది మనకైతే తప్పకుండా మన తెలుగు టైమ్స్ టీమ్ ఓల్డ్ స్ట్రాటజీ ఫాలో అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ అయితే కనిపిస్తున్నాయి కాబట్టి ఎందుకంటే డిఫెన్స్ లో వచ్చేసి మనకైతే ఓల్డ్ ప్లేయర్స్ చాలా టీం అయితే కంట్రోల్ చేస్తారు కాబట్టి అందుకే మనకైతే తెలుగు టైమ్స్ టీం మనకైతే పక్కా ఒక ప్లాన్ అయితే రాబోతుందని తెలుస్తుంది. ఇది కూడా మనకైతే డిఫెండర్స్ విషయంలో అని చెప్పొచ్చు. ఇప్పుడు వచ్చేసి మనకైతే తెలుగు టైమ్స్ టీం ఏ ప్లేయర్స్ ని టార్గెట్ చేసే అవకాశం ఉందని మాట్లాడుకుందాం. అది కూడా మనకైతే డిఫెండర్స్ లో అని చెప్పొచ్చు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక చూసుకుంటే మాత్రం మనకైతే టాప్ డిఫెండర్స్ ని మన తెలుగు టైమ్స్ టీం టార్గెట్ చేసే అవకాశం అయితే ఉంది. మనకి లాస్ట్ ఏ ప్లేస్ అయితే ప్రీవియస్ సీజన్స్ లో మనకైతే టాప్ డిఫెండర్స్ అయితే ఉన్నారు. వాళ్ళు కనుక ఆప్షన్ లో వస్తే మాత్రం మనకైతే తప్పకుండా మన తెలుగు టైమ్స్ టీం కొన్ని ఛాన్స్ అయితే ఉంది. టాప్ డిఫెండర్స్ కనుక చూసుకుంటే మాత్రం మనకైతే ఫజిల్ టచలి కానివ్వండి, మనకైతే మహేందర్ సింగ్ కానివ్వండి, సాగర్ రాతి కానివ్వండి అండ్ మనకైతే మొహమ్మద్ రిజా కానివ్వండి. ఇంకా చాలా ప్లేస్ అయితే ఉన్నారు కాబట్టి ఈ ప్లేస్ ని తప్పకుండా మన తెలుగు టైమ్స్ టీం కొన్ని ఛాన్స్ అయితే ఉంది కాబట్టి మీరైతే కింద కామెంట్ చేయండి. మనకైతే తెలుగు టైమ్స్ టీం ఏ ప్లేయర్ ని కొన్ని ఛాన్స్ ఉందనేది. ఇంత ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చేయండి అండ్ మన ఛానల్ కొత్త తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన నుంచి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.